మార్చి 12, 2025 బుధవారం మనం మదనపల్లి మార్కెట్‌లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే నిన్న మొలకల్చూరులో రెండో యాక్షన్ వరకు ఏ విధంగా ప్రైస్ వెళ్ళాయి ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందామండి. రెండో యాక్షన్‌లో 150 అంటే మార్కెట్ అంతా 100, 110, రూ. 120 వరకు అయితే మొలకల్చూరు మార్కెట్ యావరేజ్‌గా జరిగింది. సో అందువల్ల ఏమన్నా అక్కడికి వెళ్ళే కాయలు ఏమైనా ఇక్కడికి వచ్చాయా లేదని క్వశ్చన్ మార్క్. సో ఇంక ఇలా చెప్తానంటే మీకే అర్థమవుతుంది అంటే స్టాక్ ఏ విధంగా వచ్చింది. ఓవరాల్గా మనం ఇప్పుడు టీవీఎస్ మండీలో తీసుకుంటే దిగుమతి బాగా వచ్చింది, దిగుమతి బాగానే పెరిగింది ఆ లైన్లో వచ్చేసి. అలాగే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీలో మాట్లాడుకున్నా కూడా పీవీఎస్కి వచ్చేసి ఒక 2000 బాక్సుల దాకా అయితే వచ్చాయి. పెద్ద మండీలన్నిటికీ నేనట్లాగే ఎక్కువగానే వచ్చింది, ఏమాత్రం తగ్గలేదు. సో ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే దిగుమతి అయితే బాగానే వచ్చింది. మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి వేలంపాట్లు ఎంతవరకు ఉంటాయి ఏమి ఎలా చూడాలి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ అంటే మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రైజెస్ అంటే రానున్న రోజుల్లో కాదు కానీ నిన్న ములకల్చూరు కానీ ఏ మార్కెట్లో ఏ విధంగా ప్రైస్ దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే మీకు తెలియజేస్తాను, మీరైతే కాల్ చేయొచ్చు. సో ఇంకా తక్షణానందక అలాగే బోరం కావాల్సిన వాళ్ళు మెయిన్గా కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు ఎక్కడ పడితే ఎక్కడ తీసుకునేసి తర్వాత మేమైతే రెస్పాన్సిబుల్ అయితే ఉండము. సో గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇది మేము చెప్పేది వచ్చేసి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తక్షణం మెయిన్గా గ్రోత్, నందగా కాయ సైజులకి షైనింగ్లకి అలాగే బోరం వచ్చేసి మొక్క నాటిన 7-10 రోజులు ఇంకా ఏదైతే యూస్ చేయాల్సి ఉంటుంది అంటే ఎలా యూస్ చేయాలి ఏమి ఎలా అనేది మీరు కింద నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి.